తెలంగాణ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఆర్టీసీలో 810 ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెడుతున్నాయి. జంట నగరాల పరిధిలో ఇప్పటికే 300 బస్సులు తిరుగుతున్నాయి. ఇవాళ రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో 65 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవి సికింద్రాబాద్ నుంచి పలు రూట్స్ లో పరుగులు పెట్టనున్నాయి. జనవరి చివరి నాటికి అందుబాటులోకి మరొక 175 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. కొత్త ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అతి త్వరలో 2800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయన్నారు. కొత్తగా 373 ప్రాంతాలకు బస్ కనెక్టివిటీ త్వరలో అందుబాటులోకి రానుందని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలన్నీ అతి త్వరలో సమసిపోతాయి అంటున్న పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అలాగే మహాలక్ష్మి పథకం అమలు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఓవరాల్ గా అసలు ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఏ విధంగా ఉంది, ఆర్టీసీ లాభాల బాటన పట్టిందా, మహాలక్ష్మి పథకం ఎంతవరకు ఉపయోగపడింది, ఈవీ బస్సులను కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుని మనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు. ఇవాళ ఈవీ బస్సుల ప్రారంభోత్సవం చేశారు. గతంలో కూడా కొన్ని ఆల్రెడీ తిరుగుతూ ఉన్నాయి. మనకు ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఈవీ బస్సులు కొత్తగా వచ్చాయి, ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి, ఫ్యూచర్ లో ఎన్ని రాబోతున్నాయి? ఇప్పుడు ఇంటర్సిటీ ట్రాన్స్పోర్టేషన్ కింద ఈవీ బస్సుల్ని చుట్టుపక్కల ఉన్న జిల్లాలు వరంగల్ కావచ్చు, ఖమ్మం, నల్గొండ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, కరీంనగర్, నిజామాబాద్ లాంటి దగ్గర నుంచి ఈవీ బస్సులను ఇప్పటికే స్టార్ట్ చేసినాం. హైదరాబాద్ సిటీ ఇంటర్నల్ లోపల 510 బస్సులకు 300 చేంజ్ బస్సులు వచ్చినాయి. మిగతా బస్సులు కూడా వస్తా ఉన్నాయి. ఇది కాక పీఎం ఈ డ్రైవ్ కింద 2800 బస్సెస్ ను ఆల్రెడీ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఈ ఓఆర్ఆర్ రింగ్ లోపల ఉన్నటువంటి మొత్తంగా ఈవీ బస్సులను చేయాలి. అందుకే ఆటోలు కూడా ఈవీ, ఎల్పీజీ, ఈ విధంగా పొల్యూషన్ లేకుండా ఉండాలనేటువంటి దాని మీద మా ప్రయత్నం కొనసాగుతుంది. దానిలో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం తొందరలో అవి కూడా 2800 బస్సెస్ ఫేజ్ మేనర్లో 1-2 years లో కంప్లీట్ గా వస్తాయి. సో హైదరాబాద్ హెడ్ క్వార్టర్ కాలుష్య రహితంగా ఉండేటువంటి ఈవీ బస్సుల ద్వారా మా యొక్క ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను ముందుకు తీసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆల్రెడీ మీరు అన్నట్టు హైదరాబాద్ ఎక్స్పాండ్ అవుతా ఉంది. దాదాపుగా 27 మున్సిపాలిటీ కార్పొరేషన్స్ ఇంక్లూడ్ అయ్యాయి కాబట్టి ఇంకా నియామకాలు చేపట్టాలి, బస్సుల సంఖ్యలు పెరగాలి అనేసి చెప్తున్నారు కదా. 40% బస్సులను మేము కొనుగోలు చేసినాం. ఇంకా బస్సులు పీఎం 200 బస్సులు వస్తున్నాయి. ఇంకా కొత్త బస్సులు ప్లస్ పాత రిప్లేస్మెంట్ కూడా మేము ఎప్పుడు చేస్తూ ఉంటాం ఓల్డ్ బస్సులు. కాబట్టి ఆ విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ నడుస్తూ ఉంది. పెరుగుతున్నటువంటి రింగ్ రోడ్డు పరిధి దాకా విస్తరించిన పరిస్థితుల్లో బస్సుల విస్తరణ కావచ్చు. గ్రామీణ ప్రాంతాలు కూడా మాకు అత్యంత ప్రాధాన్యత. గ్రామీణ ప్రజలే ఆర్టీసీకి సంబంధించిన ఒక వెన్నెముక లాంటి వాళ్ళు. కాబట్టి పేదలకు సంబంధించి, మహిళలకు సంబంధించిన ఎక్స్పాన్షన్ క్లియర్ గా స్పష్టంగా